ఏడుకొండలపై కొలువైన గోవిందుడు అందరివాడు. కానీ వైకాపా పాలకులు ఆ స్వామివారిని కొందరికే దగ్గర చేశారు. తీతీదే పాలక మండలిని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారు. వీఐపీ కోటా దర్శన టికెట్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు. ప్రోటోకాల్ దర్శనాల పేరుతో మంత్రులు, వైకాపా ముఖ్య నాయకులు మందను వెంటేసుకెళ్లి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనాన్ని దుర్లభంగా మార్చేశారు. ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రాన్ని వైకాపా ప్రభుత్వ పెద్దల వ్యాపార, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల్ని నెరవేర్చుకునే అడ్డాగా మార్చుకున్నారు. దర్శించక వీలుగా ఇస్తా ఉండలేదు. రేపు పొద్దున కాసేపు అయ్యలేదు. మేము ఊరికి బెంగళూరుకి వాపసు వెళ్ళిపోతున్నాం. ఇది తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్న సామాన్య భక్తులకు ఎదురైన చేదు అనుభవం. ఎలాంటి టికెట్టు లేకుండా తిరుమల కొండపైకి వస్తే సామాన్యులు ఇలా కష్టాలు పడాల్సిందే. పోనీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మళ్లీ 3 నెలల వరకు అవకాశం ఉండదు. కానీ వైకాపా నాయకులు తలుచుకుంటే చాలు, తిరుమలకు డైలీ సర్వీస్ కూడా చెయ్యొచ్చు. 5 ఏళ్లుగా కొండపై వాళ్ల రుబాబు అంతా ఇంత కాదు. తితిదే చైర్మన్ తో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎన్ని దర్శన టికెట్లు కోరితే అన్నీ ఇవ్వాల్సిందే. మార్చి నెలలో ఒక్కరోజు 72,299 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే అందులో చైర్మన్ సిఫార్సుతో ఇచ్చిన టికెట్లే 1000 ఉన్నాయి. ఇక కొండపై మంత్రుల మెహర్బానీ మామూలుగా లేదు. 2019 జూన్ నుంచి 2024 ఫిబ్రవరి 29 వరకు తిరుమల స్వామివారిని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యధికంగా 23 సార్లు దర్శించుకున్నారు. మంత్రి రోజా 19 సార్లు, చెల్లుబోయిన గోపాలకృష్ణ 16 సార్లు, తిరుపతి ఎంపీ గురుమూర్తి 14 సార్లు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ 13 సార్లు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 12 సార్లు, ఎమ్మెల్సీ భరత్ 11 సార్లు, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 9 సార్లు వెంకన్నను దర్శించుకున్నారు. మంత్రి రోజా ఎప్పుడు దర్శనానికి వెళ్లినా వెంట కనీసం 25-30 మంది ఉంటారు. కరోనా నియంత్రణలు కొనసాగుతున్న సమయంలోనూ అప్పటి దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఏకంగా 67 మందిని వెంటేసుకెళ్లారు. ఇక నారాయణ స్వామి అయితే ఆయన అనుచర గణానికి దర్శనాలతో పాటు అతిథి గృహంలో భోజనాలు పెట్టించారని తితిదే అధికారుల్ని డిమాండ్ చేశారు. మంత్రి స్వయంగా వస్తే ఆయన వెంట 20 మంది వరకు ప్రోటోకాల్ దర్శనాలకు అనుమతి ఉంటుంది. దీన్ని బాగా వాడుకున్న కొందరు మంత్రులు ఎన్నికల ముందు రోజుల తరబడి కొండపైనే తిష్టవేసి రోజుకు కొందరు చొప్పున అనుచరులు, మద్దతుదారుల్ని దర్శనాలకు తీసుకెళ్లారు. మార్చిలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు 3 రోజుల పాటు కొండపై ఉండి ప్రతిరోజు మంది మార్బలంతో దర్శనానికి వెళ్లారు. దర్శనం తర్వాత కొండపై రాజకీయ విమర్శలు చేసి తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వైకాపా నేతలకు లెక్కే లేదు. రాష్ట్రంలో అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి, పలుకుబడి పెంచుకోవడానికి, కోర్టు కేసుల నుంచి ఉపశమనానికి, డబ్బులు సంపాదించడానికి తిరుమల క్షేత్రాన్ని వైకాపా పెద్దలు కేంద్రంగా మార్చుకున్నారు. ఢిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి వంటి కొందరిని తితిదే బోర్డు సభ్యులుగా నియమించారు. ఇక వైఎస్ కుటుంబానికి ఆత్మబంధువుగా పేరున్న వ్యక్తిని తితిదేకి సర్వాధికారిగా నియమించారు. తితిదే ఈవోగా ముఖ్య కార్యదర్శి హోదాకి తగ్గని సీనియర్ అధికారిని నియమించడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. దానికి మంగళం పలికిన జగన్ ఒక నాన్ ఐఏఎస్ అధికారిని జగన్ ఆ పోస్టులో కూర్చోబెట్టారు. రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్లే లేరన్నట్లు ఢిల్లీ నుంచి డిప్యుటేషన్పై రాష్ట్రానికి తెచ్చి తితిదేలో కూర్చోబెట్టారు. తితిదే ఉన్నతాధికారిగా ఆయన శ్రీవారికి చేసిన సేవ కంటే జగన్ సేవలోనే ఎక్కువ తరించారు. పేరుకి అధికారైనా జగన్ ప్రయోజనాలు కాపాడడమే ఆ అధికారి అజెండా. స్వామివారి దర్శనానికి వచ్చే వివిధ రంగాల ప్రముఖులకు సర్వోపచారాలు చేయడం, వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, జగన్ పై కేసుల వంటి వ్యవహారాల్లో రక్షణ కల్పించడం ప్రధాన అజెండాగా చెప్తారు. జగన్ తరపున ఢిల్లీలో లాబింగ్ చేయడంలో ఆయన దిట్ట. 2019 ఎన్నికలకు ముందు తనను కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు జగన్ ఆదేశాల మేరకు ఆ అధికారి తీసుకెళ్లారని వివేకా కుమార్తె సునీత చెప్పడాన్ని బట్టే వైకాపా విపక్ష పార్టీగా ఉన్నప్పటి నుంచి జగన్ క్వార్టరీలో ఆయన ఎంత కీలక వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. కొండపై ఆ అధికారి చెప్పిందే వేదం, చేసిందే శాసనం. అర్చకులు సహా ప్రతి ఒక్కరికి ఆయనంటే హడల్. నోరు తెరిచి మాట్లాడాలంటేనే వణికిపోతారు. చివరకు తితిదే చైర్మన్ కూడా ఆయన చెప్పినట్టు నడుచుకోవాల్సిందే. జగన్ అండతో మొత్తం వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్నారు. దానికి దక్షిణగా ప్రభుత్వ పెద్దలకు ఉపయోగపడే హై ప్రొఫైల్ అతిథులు వచ్చినప్పుడు ఆయనే స్వయంగా దగ్గరుండి దర్శనాలు చేయిస్తారు. వారు బస చేసిన అతిథి గృహాలకు వెళ్లి మాట కలుపుతారు. ప్రభుత్వ పెద్దలకు ఏం కావాలో వారి చెవిలో వేసి పనులు సాధించి పెడతారని చెబుతుంటారు. ఒక న్యాయమూర్తి ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకకు అత్యంత ఖరీదైన వాచిల్ని బహుమతులుగా తీసుకెళ్లారనే ఆరోపణలు ఉన్నాయి.
వైకాపాకు ఎన్నికల్లో నిధుల సమీకరణ వ్యవహారాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. అందుకే ఆ అధికారిపై జగన్ ఈగ వాలనివ్వరు. ఆయన లేకపోతే తిరుమల అస్తవ్యస్తమైపోతుందంటూ జగన్ స్వయంగా కేంద్ర రక్షణ మంత్రికి లేఖ రాశారు. మే 15తో ముగిసే డిప్యుటేషన్ గడువును పదవీ విరమణ చేసే వరకు పొడిగింపు తెచ్చుకున్నారు. వారిద్దరి మధ్య పటిష్ట బంధానికి ఇదే నిదర్శనం. వైకాపా ప్రభుత్వ పెద్దలు తిరుమలను ఒక పుణ్యక్షేత్రంగా కాకుండా గడిచిన 5 ఏళ్లు సొంత సామ్రాజ్యంగా మార్చేసుకున్నారు. కొండపై పెత్తనమంతా సీఎం సొంత సామాజిక వర్గీయులదే. కీలకమైన పోస్టులన్నీ అస్మదీయులకు, ఆయన సామాజిక వర్గానికి చెందిన వారికే దక్కాలి. తితిదే పాలక మండలిలో అత్యంత కీలకమైన ఆ పోస్టులో జగన్ ఇటీవలే తన సామాజిక వర్గానికి చెందిన మరో కీలక నాయకుణ్ణి కూర్చోబెట్టారు. 2 దఫాలు జగన్ సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి తితిదే చైర్మన్ గా ఉంటే ఆ తరువాత తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి ఆ పదవి కట్టబెట్టారు. రాజశేఖర రెడ్డి హయాంలోనూ ఆ పదవిని నిర్వహించిన ఆ నాయకుడు తితిదేని రాజకీయాలకు అడ్డగోలుగా వాడేసుకున్నారు. కొండపైన కింద ఆయన అనుచరులదే హవా. ప్రోటోకాల్ టికెట్లను బ్లాక్లో అమ్ముకుంటూ వీఐపీ భక్తులకు సకల సౌకర్యాలు సమకూర్చి వసూళ్లు చేసుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. కొండపై టోపీలు, ఇతర వస్తువులు విక్రయించే స్టాల్స్ కు బోర్డు అనుమతితో పని లేకుండా ఆ నాయకుడి అనుచరులు అనధికారిక స్టాల్స్ ఏర్పాటు చేయించారు. ఒక్కొక్కరి వద్ద 3 నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేయడమే కాదు, ప్రతి నెల వారి నుంచి అద్దెలు దండుకుంటున్నారనే ప్రచారమూ ఉంది. ఆ ముఖ్య నాయకుడు బాధ్యతలు చేపట్టిన 1-2 నెలల్లోనే తిరుపతి రైల్వే స్టేషన్ కు దగ్గరలో నిక్షేపంగా ఉన్న గోవిందరాజస్వామి సత్రాల్ని ఆఘమేఘాల మీద కూలగొట్టారు. డిజైన్లు, ప్లాన్లు లేకుండానే వాటి నిర్మాణానికి 460 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి 2023 నవంబరులో గుత్తేదారులతో ఒప్పందాలు చేసేశారు. కీలక బాధ్యతల్లోకి వచ్చినప్పటి నుంచి తితిదే నిధుల్ని మంచినీళ్లలా ఖర్చు పెట్టేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 1000 నుంచి 1500 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచి ఉంటారని అంచనా. అయితే ప్రతి పనిలో 10% కమిషన్లు నేరుగా పెద్దలకు ముడతాయనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో సగటున 2 నెలలకోసారి బోర్డు సమావేశాలు జరిగేవి. ఆయన బాధ్యతలు చేపట్టాక సగటున నెలకో బోర్డు మీటింగ్ పెట్టారు. వారికి కావలసిన పనుల్ని చివరి నిమిషంలో టేబుల్ అజెండాగా పెట్టి ఆమోదింపు చేసుకుంటారు. బోర్డు సభ్యులంతా అస్మదీయులే కాబట్టి ఎవ్వరూ కిక్కురు మరడు. భక్తులకు కల్పించే సౌకర్యాల గురించి విలేకరుల సమావేశంలో చెప్పి బోర్డులో తీసుకున్న ఇతర నిర్ణయాల్ని గోప్యంగా ఉంచుతారు. బోర్డు తీర్మానాల్ని వెబ్సైట్లోనూ పెట్టడం లేదు. 1993 మే 10 నుంచి 2023 జూన్ వరకు జరిగిన బోర్డు తీర్మానాలు మాత్రమే ప్రస్తుతం వెబ్సైట్లో ఉన్నాయి. ధనవంతుల సేవలు తరిస్తున్న తితిదే పెద్దలు సామాన్య భక్తుల్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. 25 రూపాయలుగా ఉన్న లడ్డూ ప్రసాదం ధరను 50 రూపాయలకు పెంచేశారు. అలిపిరి నడక మార్గంలో దివ్య దర్శనం టోకెన్ల వ్యవస్థను రద్దు చేశారు. ప్రైవేటు హోటళ్లతో పోటీ పడేలా వసతి గృహాల అద్దెలు పెంచేశారు. కౌస్తుభం, పాంచజన్యం, నందకం వసతి గృహాల్లో 500 నుంచి 600 రూపాయలుగా ఉన్న అద్దెను 1000 రూపాయలకు పెంచారు. ఏసీ గదుల అద్దెను 1500 రూపాయలకు పెంచారు. ఆధునికీకరించామనే సాకుతో నారాయణగిరి రెస్ట్ హౌస్ అద్దెను ఏకంగా 150 రూపాయల నుంచి ఒక్కసారిగా 1700కు పెంచారు. సాధారణ భక్తుల కోసం కొత్తగా కాటేజీలు నిర్మించడం లేదు. ప్రైవేటు వ్యక్తులకు కేటాయించిన గెస్ట్ హౌస్లు పాతపడితే మళ్లీ వేలంలో ప్రైవేటు వ్యక్తులకే కేటాయిస్తూ అక్కడ 7 నక్షత్రాల హోటళ్లను తలదన్నే స్థాయిలో కాటేజీలు నిర్మిస్తున్నారు. ఒక్కో కాటేజీలో 12 గదులు మాత్రమే కడుతున్నారు. వాటి స్థానంలో సామాన్య భక్తులకు కాటేజీలు నిర్మిస్తే కొన్ని వందల మందికి వసతి సదుపాయం కల్పించొచ్చు. నార్మల్ గా సర్వదర్శనంకి 10 గంటలు మినిమం అంటున్నారు. దర్శనంకి 10 గంటలు అంటే ఇక్కడ రూమ్ కి సగం డే అయిపోతుంది. మిలియన్స్ ఆఫ్ డొనేషన్స్ వస్తూ కూడా అసలు ఇంప్రూవ్మెంటే లేదు. గంటలు ఇట్లనే వెయిటింగ్ హాల్స్ లో నుంచొని ఇలానే మేము చేసుకుంటూ వెళ్ళాలి అంటే తిరుపతికి ఇంకెవరు రాదు. ఇంకా కరోనా బిఫోర్ లో అయితే ఎక్కడైనా సరే విజయవాడ కానీ ఎక్కడైనా టీటీడీ కళ్యాణ మండపాల్లో మనకి టికెట్స్ అలాట్మెంట్ అయ్యేవి. ఒక స్లాట్ అనేది పోస్ట్ ఆఫీస్ లో కూడా డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. అలాంటిది ఇప్పుడు అసలు ఎక్కడా లేదు. ఓన్లీ ఆన్లైన్ అంటున్నారు. సామాన్యులకు ఎట్లా తెలుసు ఆన్లైన్ ఓపెన్ చేసుకుని టికెట్ బుకింగ్ చేసుకుంటారా? వితౌట్ కన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చి వెయిట్ చేయాల్సి వస్తుంది. అది చాలా చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు చాలా రిస్క్. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తితిదే విధానాల్లో చాలా వరకు పారదర్శకతకు పాతరేశారు. శ్రీవాణి ట్రస్టు పేరుతో ఒక్కొక్కటి 10,500 రూపాయల చొప్పున రోజు 1000 టికెట్లు విక్రయిస్తున్నారు. దానిలో 10,000 ట్రస్ట్ కు వెళుతుంది. అంటే రోజు ట్రస్టుకు ₹1 కోటి జమవుతోంది. అయితే శ్రీవాణి ట్రస్టు చైర్మన్ ఎవరు, సభ్యులెవరు, ట్రస్టు బైలాస్ ఏంటనే వివరాలన్నీ రహస్యమే. శ్రీవాణి ట్రస్టు నిధుల్ని దేవాలయాల నిర్మాణానికి వెచ్చిస్తున్నామని చెప్పి మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు సూచించిన గ్రామాల్లోనే గుడులు కడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ కట్టే గుడుల్లో దీప ధూప నైవేద్యాలకయ్యే ఖర్చు మాటేంటనే ప్రశ్నకు సమాధానమిచ్చేవారే లేరు.
ఈ 5 ఏళ్లలో వెంకన్న భక్తుల విశ్వాసాల్ని, తిరుమల సంప్రదాయాల్ని వైకాపా నేతలు దెబ్బతీసేలా అనేక చర్యలకు పాల్పడ్డారు. ముఖ్యమంత్రి జగన్ ఒక్కసారి కూడా సతీ సమేతంగా శ్రీవారి దర్శనానికి వెళ్లలేదు. బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాల్ని ఒంటరిగానే సమర్పించారు. అది శాస్త్ర విరుద్ధమని పండితులు మొత్తుకుంటున్నా ఆయన పట్టించుకోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి తిరుమల విషయంలో వైకాపాదే వక్రబుద్ధే. రమణ దీక్షితుల్ని పావుగా వాడుకుని శ్రీవారి పింక్ డైమండ్ కొట్టేశారని, స్వామివారికి అన్నప్రసాదాలు సిద్ధం చేసే వకుళమాత పోటులో తవ్వకాలు జరిపి అక్కడున్న నగల్ని తరలించుకుపోయారని తీవ్ర ఆరోపణలు చేయించారు. వాటన్నింటికీ చంద్రబాబే కారణమని నానా యాగి చేశారు. తీరా అధికారంలోకొచ్చాక రమణ దీక్షితుల్ని కరివేపాకులా తీసిపడేశారు. ఇలా వైకాపా పెద్దలు ఆధ్యాత్మిక క్షేత్రంలో అంతులేని అరాచకాలకు తెగించారు.